అది ద్రాక్షారామంలో కొలువై ఉన్న మాణిక్యాంబాదేవి శక్తిపీఠం యొక్క విశిష్టతను అలానే ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పఠించాల్సిన మంత్రాన్ని తెలియజేయండి. నువ్వు భలే మంచి మంచి ప్రశ్నలు వేస్తున్నావమ్మా. అమ్మవారిని తలుచుకుంటే, తల్లిని తలుచుకుంటే ఎవరికి పులకింత కలగదు. మానసికమైనటువంటి సహజమైనటువంటి అంటే రోమాంచము కలిగేటువంటి ఆనందం కలుగుతుంది. ఎందువల్లంటే ఆ తల్లి యొక్క రక్తమాంసములు అంటే ఆవిడ యొక్క శరీరంలోని సర్వ పదార్థములు ఆవిడ మనకి అందిస్తే ఆ పదార్థములతో ఆ వస్తువులతో దాంతోపాటు అమ్మ అందించిన ప్రేమ 9 మాసాలు ఎంత ప్రేమను చూపిస్తుంది తల్లి. అంత ప్రేమ భౌతికమైనటువంటి పదార్థములు తల్లి యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ అనేటువంటి ఆ మాధుర్యాన్ని మేళవించినటువంటి శరీరము ఇది. ప్రతి మానవుడికి ప్రతి ప్రాణికి పొందినటువంటి శరీరము అమ్మ యొక్క అనుగ్రహంతో అమ్మలోంచే మనం పుట్టాం. అందుకని ఈ శరీరం ఎలాంటిది అంటే మాణిక్యము. ఈ మాణిక్యమును అందించినటువంటి తల్లి మాణిక్య స్వరూపుడైనటువంటి అంటే రత్నం, నవరత్నాలు అంటాం, అటువంటి రత్న స్వరూపమైనటువంటి శరీరాన్ని అందించినటువంటి తల్లి కనుక ఆవిడని మాణిక్యాంబ అన్నారు. అంతేకాకుండా ఆవిడ దక్షవాటికే. దక్షవాటికే అంటే ఆ దక్షుడి యొక్క కుమార్తెగా జన్మించింది ఆమె. దక్షుడు తపస్సు చేశాడు. ఈ శక్తిపీఠములు ఉద్భవించటానికి దక్షుడు కారణం. అంటే శివనింద చేశాడు కాబట్టి దక్షుడిని శివుడు శిక్షించాడు. అమ్మవారు అక్కడ ఆత్మహత్య చేసుకున్నది, శరీర త్యాగం చేసుకున్నది. ఇదంతా లీల. ఇదంతా కూడా అవసరమైతే కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, తనకు చెడ్డమాట వచ్చినా కూడా పరోపకారం చేస్తూ ఉంటారు. ఇది ఆ మంచివాళ్ళు చేసేటువంటి ప్రపంచానికి పరోపకారం కదా. ఆ విధముగానే ఆ యొక్క దైవీ శక్తులు ఎవరైతే ఉన్నారో దేవతా స్వరూపంలో వాళ్ళు లోక కళ్యాణం జరగటం కోసము వాళ్ళు ఇలాంటి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి నాటకంలో ఒక లీలలో వాళ్ళు పాత్రలుగా ఉండటానికి క్యారెక్టర్స్గా అంగీకరిస్తారు. కాబట్టి దక్షుడి యొక్క కుమార్తెగా ఉద్భవించి సతీదేవి ఆవిడ అక్కడ దేహత్యాగం అంటే ఆ శరీరం అంటే భౌతిక శరీరం పోయినా తేజస్ శరీరంతో అమ్మవారు ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారు ఈ దక్ష వాటికలో అంటే ఆవిడ పుట్టిల్లు, దక్షుడి ఇల్లు ఆవిడ పుట్టిల్లు. కాబట్టి ఆ యొక్క దక్ష వాటికలో మరి అమ్మవారు ఆ మాణిక్యాంబ స్వరూపంలో ఉన్నది. అంటే మాణిక్యము అంటే వజ్రము. అన్ని నవరత్నములలోనూ వజ్రం అనేటువంటిది. మాణిక్యం అంటే మనకి ఎర్రరాయి, సూర్యుడికి సంబంధించింది కూడా అనే అర్థం ఉంది. వాడు మాణిక్యం లాంటి వాడు అంటాం, మన రత్నము లాంటి వాడు అంటాం. ఆ విధముగా ఆ మాణిక్యము అంటే దైవీ శక్తులలో దేవతలందరిలోకి అతి విశిష్టమైనటువంటిది, అతి సుందరమైనటువంటిది, అత్యంత అనుగ్రహాన్ని కలిగించేటువంటిది. అమ్మ కంటే జగన్మాత కంటే ఇంకెవరున్నారండి? శాంతుడైనటువంటి శాంత స్వభావుడైన శివుడు కొండగచో ఉగ్రస్వరూపుడైనప్పటికీ కూడా ఆయన యొక్క ఉగ్రత్వాన్ని పోగొట్టి మరలా శాంత స్థితిని కలిగించేటువంటిది అమ్మవారు. అందుకనే ఇక్కడ దక్షయజ్ఞములో శివుడు ఉగ్రుడైనప్పటికీ మరలా తపస్సు చేసి ఆయనని వివాహం చేసుకుని సతీదేవి ఆయన్ని మరలా శాంతమూర్తిగా మార్చింది. అందువల్ల ఆవిడ మాణిక్యాంబ అంటే అంతకంటే గొప్ప తల్లి లేదు అనే అర్థంలో మాణిక్యాంబ అన్నారు. ఇంకోటి చూడండి, తపస్సు చేసుకునే శివుణ్ణి మన్మధుడు బాణం వేసి తపోభంగం చేస్తే శివుడు 3వ నేత్రం తెరిచి భస్మం చేస్తే రతీదేవి అమ్మవారిని ప్రార్థన చేస్తే మరలా శంకరుణ్ణి మెప్పించి ఆ మన్మధుడు తిరిగి ఉజ్జీవింపేట చేసింది చూడండి. కాబట్టి అందుకనే ఆవిడికి సర్వలోక జనని అంటాం, సర్వలోక మాత, జగన్మాత అంటాం. తప్పు చేసిన వారిని కూడా క్షమించేది ఒక్క తల్లి మాత్రమే. తండ్రి ఒకసారి క్షమిస్తాడు, ఒకసారి శిక్షిస్తాడు. తల్లి ఎప్పుడూ శిక్షించదు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. అమ్మవారి యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆ గొప్పతనం చెప్పుకోవాలంటే ఇలా సాగిపోతూ ఉంటుంది సముద్రంలో తరంగంలాగా. తరంగాలు అనంతం. ఆ విధంగా ఈ మాణిక్యాంబ అనేటువంటి ఒక్క మాట అమ్మవారి నామధేయం ఏమిటంటే
అమ్మా అందరికంటే గొప్పదానివి, నీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరమ్మా, నీవే నా తల్లివి అని చెప్పి ప్రార్థన చేయమని, ఆ ప్రార్థన చేసిన వాళ్ళని తల్లి కంటే కూడా ఎక్కువగా నేను అనుగ్రహిస్తాను అని చెప్పటానికే దక్ష వాటికలో మాణిక్యాంబ అనే నామధేయాన్ని ధరించి అమ్మవారు అక్కడ అవతరించింది. అమ్మవారిని ఉపాసన చేసే అంటే పెద్ద పెద్ద మంత్రాలు, ఎన్నో మంత్రశాస్త్ర రహస్యములు యోగశాస్త్రంలో ఉన్నవి, అవన్నీ సాధారణమైనటువంటి వాళ్ళు చేయలేరు. కనుక ప్రతి వ్యక్తి కూడా అమ్మవారిని ఉపాసన చేసి పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం కోసము ఈ ఉన్న సమయంలోనే ఉన్నంతలోనే అమ్మవారి యొక్క మంత్రములను కూడా మనం నామమంత్రములను స్మరించుకుంటున్నాం. ఈ విధంగా ఓం మాణిక్యాంబాయై నమః, దీనికి ఐం హ్రీం శ్రీ చేరిస్తే ఇంకా విశేషం. అధికస్య అధికం ఫలం, పిండి కొద్దీ రొట్టె, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, యావత్తు శ్రద్ధ తావత్తు ఫలం. ఆ విధంగా మరి అమ్మవారిని మన శ్రద్ధను అనుసరించి ఎక్కువ శ్రద్ధతో యథాశక్తిగా ప్రార్థన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందొచ్చు. మరొక మారు ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యాంబికాయై నమః.